హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వర్షాకాలం అండి. వర్షాకాలం మొక్కలైతే చాలా హ్యాపీ. కానీ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, ప్రతి కుండీ కింద చూసారా మట్టి కిందకి దిగిపోయి స్లాబ్ మీద పడిపోతుంది. అది మనం స్టార్టింగ్లోనే చూసుకొని నీట్గా క్లీన్ చేసుకోకపోతే ఇసుక ఉంది చూసారా, ఆ ఇసుక స్లాబ్కి పట్టేసి చిన్న చిన్న హోల్స్ పడిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందండి. మనం ఇదంతా ఇదిగోండి ఇలా స్టార్టింగ్లో ఉన్నప్పుడే కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనకంత ప్రాబ్లం అనేది అవ్వదండి. ఇదిగోండి, మీరు గమనిస్తే ప్రతి కుండి కింద ఉందండి మట్టి. దాన్ని ఇదిగోండి ఇప్పుడు ఇంకా మనం అంత ఎండిపోయినట్టు అయిపోలేదు కాబట్టి ఈ వర్షంలోనే క్లీన్ చేసేసుకుంటే పెద్ద ప్రాబ్లం అవ్వదండి. అదే మనం దాన్ని అలా వదిలేస్తే అది ఎండిపోయి పిచ్చి కట్టేసి తర్వాత మనకి క్లీనింగ్ కూడా చాలా కష్టం అవుతుందండి. మీరు గమనిస్తే నేను ప్రతి కుండీ కూడా స్టాండ్ మీదే పెట్టాను. ప్రతి చిన్న కుండీ కూడా ఇదిగోండి ఐరన్ స్టాండ్ చేయించుకున్నాను. ఆ స్టాండ్స్ పైన పెట్టాను. చిన్న కుండీ కూడా నేను డైరెక్ట్ స్లాబ్ మీద పెట్టలేదండి. ఎందుకంటే వర్షాకాలం ఇలా మట్టి దిగిపోయి తర్వాత స్లాబ్కి ఇబ్బంది అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇలా స్టాండ్స్ మీద పెట్టామంటే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ప్రతి కుండీ తీసి పక్కన పెట్టి మనం క్లీన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుందండి. ఇదిగోండి, స్టాండ్స్ కింద నుంచి చూసారు కదా, మట్టి కనిపిస్తుంది. స్టాండ్ ఉంది కాబట్టి మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. వర్షం పడుతుంది కాబట్టి మనం వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసేసుకోవచ్చు. స్టాండ్ కూడా చూసారండి, కనీసం స్టాండ్ కింద 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలండి. అలా ఉంటే మనం క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుందండి. మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. లేకపోతే కుండీల కింద నుంచి ఈ మట్టి అంతా క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుందండి. ఇంకోటి ఏంటంటే ఇలా వదిలేయడం వల్ల మనకి వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయండి. డ్రైన్ హోల్స్ క్లోజ్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుందండి మనకి వర్షాకాలంలో. ఈ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మొక్కలు పెంచుకుంటున్నాం, ఆర్గానిక్గా ఫుడ్ తీసుకుంటున్నాం, చాలా హ్యాపీ అండి. కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మనం పాటిస్తూ మన గార్డెన్ని, మన స్లాబ్ని కూడా చాలా నీట్గా ఉంచుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలం వచ్చే మెయిన్ ప్రాబ్లం ఇదిగోండి, కొన్ని కుండీల్లో వాటర్ ఆగిపోతుందండి. దానికి ఏంటంటే కింద డ్రైన్ హోల్స్ క్లోజ్ అయిపోతాయి. అవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, ఈ మొక్కకు అదే అయింది. డ్రైన్ హోల్స్ క్లోజ్ అయిపోయి వాటర్ ఉండిపోయింది. ఒకసారి నేను కింద కదిపిన తర్వాత డ్రాప్స్లా పడుతున్నాయి. లేదంటే ఆ కుండీలో ఉన్న మొక్క కుళ్ళిపోతుంది. అది ఎందుకు అవుతుందో కూడా మనకు అర్థం కాదు. ఇదిగోండి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రైన్ హోల్స్ చెక్ చేసుకోవాలండి. మన బిల్డింగ్ మీద ఉంటాయి కదండి, అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఎండిపోయిన ఆకులు మట్టి అడ్డపడిపోయి ఇక్కడ ఆగిపోతాయండి. మనం ఇవి కూడా చెక్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మనకి ఆ పైప్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇదిగోండి, ఓకే అండి.